ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ కూడాను యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని మనము నేర్చుకున్నాము. ఈరోజు మనము ఒక అంశాన్ని మనం నేర్చుకున్నామండి. ఆ అంశం ఏమిటంటే భార్యాభర్తల గురించి ఈరోజు మనం నేర్చుకున్నాము. భర్త యొక్క లక్షణాలు, భార్య యొక్క లక్షణాల గురించి ఈరోజు మనము నేర్చుకుందామండి. ఇక్కడ మనము భార్యాభర్తల యొక్క లక్షణాలను ఈరోజు నేర్చుకుందామండి. దేవుని చేత జత చేయబడిన ఒక పవిత్రమైన బంధం అండి. భార్యాభర్తల బంధం ఎలాంటిదంటే దేవుని చేత జత చేయబడిన పవిత్రమైన బంధం అన్నమాట. ఈ యొక్క బంధం గురించి దేవుడు ఈ గ్రంథంలో ఏమని తెలియచేస్తున్నాడో మనము ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఇక్కడ పాయింట్లు ఉన్నాయండి. ఈ విధంగా 1, 2, 3 ఇట్లా పాయింట్లు వేసుకోండి. ఇటు కూడా ఇలా పాయింట్లు రాసుకోండి. ముందు భర్త యొక్క లక్షణాలు మనం నేర్చుకుందాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. కుటుంబానికి యజమానుడు ఎవరు? కుటుంబానికి యజమానుడు ఎవరండి? భర్తే. కానీ లోకములో చాలామంది చూస్తే కుటుంబంలో యజమానుడు కానీ పేరుకే కానీ ఎవరు నడిపిస్తున్నారయ్యా అంటే భార్య నడిపిస్తున్నారు. కానీ దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు చాలామంది. లోకంలో ఉన్నవారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నడిపిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ జీవితంలో దేవుని నమ్ముకున్న మనం మాత్రము ఎవరు నడిపించాలయ్యా అంటే భర్తే యజమానిగా ఉండి నడిపించాలి. ఆయన ఒకవేళ అమాయకుడే కానీ, ఒకవేళ ఆయన చదువుకొని వాడు కాకపోయినా అయినప్పటికీ కూడా, అతడికి జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా ఎవరి యొక్క ఆధీనంలో నడవాలి అంటే కుటుంబం అంతా కూడా భర్త యొక్క ఆధీనంలోనే నడవాలి. అలా నడిస్తేనే దేవుని అంగీకారం అవుతుంది. భార్యకు శిరస్సు ఎవరు? భర్త. భర్తకు శిరస్సు ఎవరు? క్రీస్తువారు అన్నమాట. అలాగా మరి మనము కూడా ఆలోచించేయాలి. భార్య ఎప్పుడు కూడా నా భర్తను నేను గౌరవించాలి, నా భర్త చెప్పినట్లుగా అంటే నా శిరస్సు చెప్పినట్లుగా నేను వినాలి అని భార్య ఎప్పుడు కూడా భర్తని గౌరవించి మరి ఆయన చేతుల మీద కానీ కుటుంబాన్ని పోషించబడటానికి ప్రయత్నం చేయాలి అన్నమాట. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే భర్త యొక్క లక్షణాలను మనం ఒకసారి ఆలోచన చేద్దాము. మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే భర్త భార్యను ప్రేమించాలి అన్నమాట. మొట్టమొదటిగా ఏం చేయాలన్నమాట? భర్తగా ఉన్న వ్యక్తి భార్యను ప్రేమించాలి అని. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం.
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. గ్రంథకర్త ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడండి. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే భర్తలు ఏం చేయాలి? భార్యలను ప్రేమించాలండి. ప్రేమించటం విషయంలో మనం చూసినట్లయితే ఒక ప్రేమని పేరుకు మాత్రమే ప్రేమిస్తున్నాను అని చెప్పటం కాదు. వాళ్ళకి అనారోగ్యం వచ్చినా కానీ, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా కానీ, వాళ్ళు ఏదైనా సమస్యల్లో ఉన్నా కానీ, భర్తకు భార్య, భార్యకి భర్త చాదోడు వాదోడుగా ఉండాలి అండి. ఒక బండికి 2 చక్రాలు ఉన్నట్లుగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక 2 చక్రాలు లాంటి వారు. ఆ యొక్క బ్రతుకు బండి, ఆ యొక్క సంసారం అనే బండి ముందుకు సాగిపోవాలి అంటే 2 చక్రాలు కూడా సమానంగా వెళ్తేనే అప్పుడు ఆ కుటుంబంలో కలతలు రావు, ఆ కుటుంబంలో వేదన రాదు, ఆ కుటుంబంలో సమస్యలు రావు. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో దేవుని సన్నిధిలో ఎదుగుతారన్నమాట. అందుకని భర్త అయిన వ్యక్తి ఏం చేయాలంటే భార్యను ప్రేమిస్తూ ఉండాలి. చాలామంది చూడండి కుటుంబంలో మరి భార్యను ప్రేమించరు అన్నమాట. భర్త ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. నేను ఉద్యోగం చేస్తున్నాను కదా అని ఒక అహంకారము, ఒక గర్వము, ఒక ఫీలింగ్ లాంటిది ఉండి ఏం చేస్తున్నాడంటే ఇంటికి వచ్చిన తర్వాత భార్య మీద అనరాని మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ తాను అధికారంలో నేనున్నాను కదా, నేను చెప్పినట్లుగా వింటారులే, నా కాలి కింద చెప్పులాగా ఉంటారులే అని భార్యను చూటి మాటలతో వేధిస్తూ ఉంటారండి. కానీ అలా ఉండకూడదు. భర్త ఎప్పుడు అధికారం ఉన్న వ్యక్తే, కాకపోతే మరి భార్యను ప్రేమించాలి అని గ్రంథంలో ఉన్నది కాబట్టి ఏం చేయాలి అంటే భార్యను ప్రేమించాలి. నువ్వు ఉద్యోగం చేసే దగ్గర నువ్వు ఒక అధికారివై ఉండవచ్చు. ఉద్యోగం చేసే దగ్గర నీకు 10 మంది నీ కింద ఉండి పనివాళ్ళు ఉండి వాళ్ళు నీ మాట వినవచ్చు, నువ్వు వాళ్ళని గద్దించవచ్చు, వాళ్ళని నువ్వు ఒక దారిలో పెట్టవచ్చు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తలు అనేది ఇద్దరు కూడా పెనవేసుకున్న వాళ్ళు లాగా ఉండాలి అని, వాళ్ళిద్దరూ ఐక్యత కలిగి ఉండాలి. అందుకని మనం ఇందాక మరి ఆదికాండంలో చదువుకున్నాం కదా, 1:24 వచనం చదువుకున్నాం కదా. ఒక వచనం మరలా వెళ్ళి చదువుకున్నాము. అక్కడ ఏమన్నదంటే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనవలెను, వారు ఏక శరీరులై యుందురు అని అంటున్నారు. వాళ్ళు ఏక శరీరులండి. వివాహము కానప్పుడు వాళ్ళు ఏక శరీరులు కాదు, వివాహము కానప్పుడు వాళ్ళు విడివిడిగా ఉన్నవారు. కానీ వివాహం అయిన తర్వాత వారిద్దరు కూడా ఏక శరీరులుగా ఉన్నారు. ఏక శరీరులుగా ఉన్నారు అంటే వాళ్ళ ఇంట్లో ప్రవర్తన అంతా కూడా, వాళ్ళ మాటల్లోనూ, వాళ్ళ యొక్క నడవడికలోను, వాళ్ళ ప్రవర్తనలోను అంతా కూడా ఎలా ఉండాలంటే ఒకే మాట మీద ఉండటానికి ప్రయత్నించారు. భర్త ఒక మాట, భార్య ఒక మాటలాగా ప్రవర్తించుకోరు. భర్త ఏది చెప్తే భార్య వినాల్సిందే. అది నా శిరస్సు చెప్పినట్లుగా నేను వినాలి, నా శిరస్సుకు నేను గౌరవం ఇవ్వాలి అని భార్య ఎప్పుడు కూడా భర్త మాట వినటానికి ప్రయత్నించారు. అందుకని ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రికలో ఇక్కడ అదే అంటున్నాడు అనమాట. 3వ అధ్యాయం 19వ వచనంలో అదే అంటున్నాడు అనమాట. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని అంటున్నాడు అనమాట. ప్రేమించాలండి. వాళ్ళ ఇంట్లో మనం బయటికి వెళ్ళటమే చూస్తాము, కానీ వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఎంత కష్టమైన పని ఒకసారి ఆలోచించే. వాళ్ళు ఉదయాన్నే లెగుస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, బట్టలు ఉతుకుతారు, భోజనం వండుతారు, ఇంకా ఇల్లు ఊడుస్తారు, ఇంకా అనేకమైనవి చేస్తూ ఉంటారు పనులు. మరలా తిన్న కంచాలన్నీ కూడా కడుగుతూ ఉంటారు. అవన్నీ కూడా చేస్తూ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చాలా కష్టపడుతూ ఉంటారు.
భర్త బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చి ఆమె మీద కసురుకోకూడదు, ఆమె మీద గుంజుకోకూడదు, ఆమె మీద డిమాండ్ చేయకూడదు. నేను బయట ఎంతైతే కష్టపడి వచ్చానో కుటుంబంలో కూడా నా భార్య అంతే కష్టపడుతుంది అని ఆలోచన చేసి ఏం చేయాలంటే ఆమెను గౌరవించాలి, ఆమెని ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. అవసరమైతే నీకు శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చి నీ భార్య యొక్క పనిలో నువ్వు సహకరించాలే తప్ప, నేను యజమాని, నేను కష్టపడి వచ్చాను, నేను ఉద్యోగం చేసి వచ్చాను కాబట్టి అదిగో నాకు అది చేయి ఇది చేయి అని వచ్చిన తర్వాత ఇంకా ఆమెను వేధించకూడదు, ఆమెను వేధించకూడదు. చాలామంది పురుషులు ఏం చేస్తూ ఉంటారంటే భార్యను వేధిస్తూ ఉంటారు, భార్యను హింస పెడుతూ ఉంటారు. ఆమె ఇంట్లో ఉండి మనకు అన్నీ కూడా చేస్తూ ఉన్నది. పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల్ని సర్ది చెప్తూ ఉంటుంది, భర్తని సర్ది చెప్పుకుంటూ ఉంటుంది, తనకు తానుగా ఎంతో ప్రయాసపడుతూ ఉంటుందండి, ఎంతో ఓర్పు కలిగి ఉంటుంది అనమాట. ఆ ఓర్పు సహనము భార్యలో ఉంటుంది కాబట్టి అందుకని దేవుడు భార్యను ప్రేమించండి అని అంటున్నాడు. మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆమె పనుల్లో బాగా బిజీగా ఉన్నదనుకోండి, మనము కూడా అవసరమైతే పనుల్లో సహకరించాలి, ఆమెకి చాదోడు వాదుగోడుగా ఉండాలి, ఆమెకు కావలసినవన్నీ కూడా చేయటానికి మనం ఇష్టపడాలి తప్ప మనం అధికారం ఉంది కదా అని ఆమె పైన రైడ్ చేయటానికి మనకి హక్కు లేదు. అందుకని ఇక్కడ అదే అంటున్నాడు అనమాట, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనము ముందుకు వెళ్ళి చూసినట్లయితే భర్త లక్షణాల్లో రెండో పాయింట్ మనం చూసినట్లయితే భర్త ఏం చేయాలంటే భార్యను హత్తుకోవాలండి. భార్యను ఏం చేయాలి? హత్తుకోవాలి. ఒకసారి మనము మత్తయి సువార్తకు వెళ్దాము. 19వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే భార్యను హత్తుకోవాలి అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి మనము మత్తయి సువార్త 19వ అధ్యాయానికి వెళ్దామండి. 19వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనవలెను, వారిద్దరను ఏక శరీరులుగా ఉందురని చెప్పునెను మీరు తెలుసుకొనవలెను కదా. కాబట్టి వారిద్దరూ వారిక ఇద్దరు ఏక శరీరములుగా ఉంటారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులము వేరుపరచకూడదని చెప్పాను. వాళ్ళిద్దరిని దేవుడు జతపరిచాడని. జతపరిచినప్పుడు భార్య, ఒకసారి మనం ఆలోచించేయండి, భార్య వాళ్ళ తల్లిదండ్రులను అల్లారుముద్దుగా పెంచుకొని తల్లిదండ్రులను ఆ యొక్క పెళ్ళనే 2 అక్షరాలతో మన మధ్యకు వచ్చి కొత్త వాతావరణంలో ఆమె నివసిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబం అంతా కూడా విడిచిపెట్టి ఒక్క భర్త కోసమే ఆమె వచ్చినప్పుడు భర్త సపోర్టు 100కి 100 పాళ్ళు ఆమెకు ఉండాలండి. భర్త సపోర్ట్ ఉండాలండి. ప్రతి విషయంలో కూడా భార్యకు భర్త సపోర్ట్ ఉంటేనే ఆ పిల్ల అక్కడ నివసిస్తుంది. భర్తే సపోర్టుగా లేకపోతే ఆ కుటుంబంలో ఆమె నిలబడలేదు, ఆ కుటుంబాన్ని కట్టుకోలేదన్నమాట. ఆ యొక్క భర్తే మరి ఆ భార్యను తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఏక మనసు కలిగి హత్తుకొని ఉండటానికి వాళ్ళు జీవించాలి. ప్రతి కష్టములోను, ప్రతి శ్రమంలోను, ప్రతి వాటిలో కూడా చాదోడు వాదోడుగా ఉంటూ ఆమెను హత్తుకొని మనము జీవించాలి. ఆ యొక్క భర్త జీవించడానికి ప్రయత్నించాలి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే భార్య చాలా కష్టపడుతూ ఇంట్లో పని చేస్తూ ఉన్నదనుకోండి, భర్త వచ్చి ఆ యొక్క పనిలో సహకరించి ఆమెను దగ్గర తీసుకొని హత్తుకుంటే
ఆమె యొక్క హృదయం ఎలా ఉంటుందంటే సంతోషిస్తుందండి. ఎంత కష్టం ఉన్నా కానీ ఆ కష్టమంతా కూడా మర్చిపోతుంది. ఆ కష్టమంతా కూడా పక్కన పెట్టేసి భార్యని హత్తుకోగానే భార్య ఏం చేస్తుందంటే సంతోషముతో, ఆనందంతో ఉంటుందండి. అందుకని దేవుడు ఇది ముందుగా ఎరిగే భార్యాభర్తల బంధము చాలా బలమైనది, దృఢమైనదిగా తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అదే 5వ వచనంలో అదే అంటున్నమాట. ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనవలెను. ఆ యొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తే సపోర్ట్ లేకపోతే అత్తమామలు సూటిపోటి మాటలు అంటూ ఉంటే ఆ భార్య తట్టుకుంటుందా? తట్టుకోలేదండి. అందుకని భర్త సపోర్ట్ అనేది ఉండాలి. భర్త 100కి 100 పాళ్ళు సపోర్ట్‌గా ఉంటే అత్తమామలు ఎన్నన్నా కానీ ఆమె సహించగలుగుతది. అత్తమామలు ఎన్నన్నా కానీ ఆమె ఏం చేస్తదంటే నా భర్త నా మాట వింటాడు, నన్ను అర్థం చేసుకుంటాడు అని ఆమె ఏం చేస్తదంటే భర్త తోడుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తదనమాట. అందుకని రెండో పాయింట్‌కి మనం ఏం చదువుకున్నామంటే భర్త భార్యను హత్తుకొని ఉండాలి అని మనము నేర్చుకొని ఉన్నాం. మూడో పాయింట్‌గా మనం చూసినట్లయితే భర్త తన సొంత శరీరము వలె భార్యను ప్రేమింపబద్ధురాలై ఉండాలి. తన సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమించుకుంటున్నాడో అలాగే ప్రేమించాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5:27 వచనాన్ని మనం చదువుకుందామండి. 27 అంటే 25, 27 కలిసి ఉన్నాయి. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనదైనట్టియును అట్టిదియు మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. 28వ వచనం, అటువలే పురుషుడు కూడా తన సొంత శరీరము వలె తన భార్యను బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు వాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే తన సొంత శరీరమును ఎలాగైతే ప్రేమిస్తున్నాడో తన భార్యను కూడా అలాగ ప్రేమించాలి. తన శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తే తాను ఏం చేస్తాడండి? తన శరీరం మీద దృష్టి పెట్టి తన శరీరాన్ని మరి కాపాడుకోవటం కోసము అనేకమైన హాస్పిటల్కి వెళ్ళి తన శరీరాన్ని కాపాడుకుంటాడు. తన శరీరాన్ని ఎలాగైతే చూసుకుంటున్నాడో తన భార్యను కూడా అలాగనే చూసుకోవాలి. తన సొంత శరీరానికి ఏదైనా హాని జరిగితే, ఏదైనా ఇబ్బంది కలిగితే ఎంత బాధ్యత తీసుకుంటావో అలాగనే భార్య పట్ల కూడా అలా బాధ్యత తీసుకోవాలి. అలా బాధ్యత తీసుకొనే ముందుకు నడవాలి. అలా ఉంటేనే కానీ భార్యాభర్తల బంధము అలాగా ముందుకు వెళ్తుంది. అందుకని ఇక్కడ అదే అంటనమాట, భర్త తన సొంత శరీరము వలె భార్యను ప్రేమింపబద్ధుడై ఉండాలి. తన సొంత శరీరాన్ని ఎలాగైతే చూసుకుంటాడో భార్యను కూడా అలాగనే చూసుకోవాలి. అలాగా చూసుకుంటేనే అప్పుడు యజమానుడని, పురుషుడని అక్కడ తనకి అధికారం అన్నది కదా అని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకూడదు.
నాలుగో పాయింట్ మనం చూసినట్లయితే భర్త భార్యను సన్మానించాలి అని అంటున్నాడు అన్నమాట. భర్త ఏం చేయాలండి? భార్యను సన్మానించాలి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 7వ వచనం అండి. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యలను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేసుకొనుడి అని అంటున్నాడు అన్నమాట. ఇక్కడ మనము చూసినట్లయితే భర్త విశ్వాసం కలిగి ఉన్నాడు అనుకోండి. భర్త విశ్వాసం కలిగి ఉన్నాడు, భార్య మాత్రము దేవుని సన్నిధికి రావట్లేదు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? జ్ఞానముతో ఆమెను దేవుని సన్నిధి వైపు తిప్పటానికి ప్రయత్నం చేయాలి. జ్ఞానముతోనేనండి. ఆ విధంగా దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఇక్కడ అదే అంటున్నాడు అనమాట. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలను మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. మనతో పాలివారై ఉన్నారా లేదా? భార్యలు భర్తలతో పాలివారై ఉంటారనమాట. ఉన్నారు కాబట్టి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యలను సన్మానించుడి. ఘటము అంటే చెప్పండి. ఘటం అంటే కుండ అండి. బలహీనమైన ఘటము కుండ అన్నమాట. అంటే కుండ గట్టిదా బలహీనమైందా? ఇప్పుడు ఒక ఇత్తడి బిందె లేకపోతే ఒక స్టీల్ బిందె, ఇత్తడి బిందె సంథింగ్ ఇత్తడి బిందె చేతిలో పట్టుకొని మట్టి కుండ పట్టుకొని ఉన్నాం అనుకోండి, రెండు కింద పడేసి ఏది పగిలిపోద్ది? ఏది పగిలిపోద్దండి? కుండ పగిలిపోద్ది. అంటే భార్య మనసు కూడా అలాంటి కుండ లాంటిదన్నమాట. సున్నితమైన మనసు కలగదు. ఆమెను మనసు నొప్పించకూడదు, ఆమెను గాయపరచకూడదు. ప్రతి విషయంలో కూడా ఆమెకు సహకరిస్తూ ఉండాలి. ఆమె యొక్క అనుగుణాల్లో మనము భర్తగా ఉన్న వ్యక్తి నడుచుకోవాలండి. బలహీనమైన ఘటమని అంటున్నాడు. ఆమె చాలా బలహీనురాలు. ఆమె బలహీనురాలు కాబట్టి మనం ఇంకా బలహీనురాలుగా మనము చేయకూడదు. ఆమెకు మనము పుషింగ్ ఇస్తూ ఆమెను దగ్గరకు చేర్చుకునేటట్టుగా ప్రయత్నం చేయాలి తప్ప మనము ఆమెని హింస పెట్టి అనుమానాలు పెట్టి ఇంకా అనేకమైనవి చేసి ఆమెను బలహీనురాలుగా మనము చేయకూడదు అనమాట. అందుకని ఇక్కడ అదే అంటున్నాడు అనమాట. ఆమె బలహీనమైన ఘటము భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి అని అంటున్నాడు అన్నమాట. ఒకవేళ భర్త దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, ప్రార్థనలో భక్తిగా ఎదుగుతున్నాడు అనుకోండి, భార్య రావట్లేదు. భార్య రానప్పుడు మనం ఏం చేయాలి? ఆదివారం వస్తున్నది అంటేనే మనం ఏం చేయాలంటే ఆమెను మన వైపు తిప్పుకోవటానికి మనం ప్రయత్నించాలి. ఆమెను మన వైపు తిప్పుకోవటానికి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా, ఆమె బలహీనమైన ఘటం కాబట్టి ఆమెకు కోపము తెప్పించే మాటలు మాట్లాడకుండా సున్నితమైన మాటలు మాట్లాడి దేవుని సన్నిధికి తీసుకురావడానికి మనము ప్రయత్నించాలి. ఒకవేళ భార్య విశ్వాసురాలుగా ఉన్నదనుకోండి, భర్త అవిశ్వాసులుగా ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా ఏం చేయాలంటే ఆయన్ని కూడా ఆమె యొక్క ప్రవర్తన బట్టి, ఆమె యొక్క ఆలోచనను బట్టి, ఆమె యొక్క నడవడికను బట్టి భర్తను కూడా దేవుని సన్నిధికి తీసుకురావచ్చు.
ఇద్దరు భార్యాభర్తలు ఒక కుటుంబంలో నివసిస్తున్నారు అంటే, ఒకళ్ళు విశ్వాసము, ఒకళ్ళు అవిశ్వాసులుగా ఉన్నారు అంటే, వాళ్ళలో వ్యత్యాసం అనేది కనపడుతూ ఉండాలి. విశ్వాసము కలిగిన వ్యక్తి ప్రవర్తన ఒకలాగా ఉండాలి. అవిశ్వాసి కలిగిన వ్యక్తి ఒకలాగా ఉంటదన్నమాట. ఈ యొక్క విశ్వాసం కలిగిన భర్త గాని, భార్య గాని ఉన్నప్పుడు ఆమెను చూసి భర్త మార్పు చెందాలండి. అయ్యో! నేను ఎన్ని తిట్టినా కానీ, ఎన్ని కొట్టినా కానీ, ఎంత మాటలు అన్నప్పటికీ కూడా నా భార్య నన్ను పన్నెత్తి మాట అనట్లేదు. నాకు విలువిస్తున్నది, నా మాట వింటున్నది అని తనలో తాను మార్పు చెంది దేవుని వైపు రావటానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా రావటానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని మరి ఆమె బలహీనురాలని మనం ఇంకా ఆమెను బలహీనురాలుగా మనము చేయకూడదని. ఇంకా మనము ముందుకు వెళ్ళి మనం చూసినట్లయితే 5వ పాయింట్ మనం చూసినట్లయితే, భర్త భార్య విషయంలో విశ్వాసఘాతకుడుగా ఉండకూడదండి. భర్త భార్య విషయంలో విశ్వాసఘాతకుడుగా ఉండకూడదండి. మలాకి గ్రంథానికి వెళ్దామండి. పాత నిబంధన గ్రంథము మలాకి గ్రంథానికి వెళ్ళి మనం చూసినట్లయితే, ఇక్కడ గ్రంథకర్త ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూద్దామండి. భర్త భార్య విషయములో విశ్వాసఘాతకుడిగా ఉండకూడదండి. చూద్దాం, విశ్వాసఘాతకుడు అంటే ఏమిటంటే అర్థము, విశ్వాసఘాతకుడు అంటే నమ్మకము, ద్రోహము, మోసం చేయటం అన్నమాట. అతను నమ్మకంగా ఉండి ద్రోహం చేస్తూ ఉంటాడు, మోసం చేస్తూ ఉంటాడు, విశ్వాసఘాతకుడిగా ఉంటాడు. అలా ఉండకూడదు అని అంటున్నాడు. చాలామంది విశ్వాసఘాతకుడుగా ఎలా ఉంటారయ్యా అంటే, ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో మంచిగా ప్రేమగా కనపడుతూ ఉంటాడు. బయటికి వెళ్ళిన తర్వాత తాను అక్రమ సంబంధం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే విశ్వాసఘాతకుడు అంటే. నమ్మకము మరి మోసం చేస్తూ ఉంటాడు. తన భార్యను మోసం చేసి తాను ఏం చేస్తాడంటే తాను ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. నమ్మకంగా మన దగ్గరికి భారీగా వచ్చింది ఆమెను మనము సంతోషపెట్టేటట్లుగా ఉండాలి. కానీ మనము బయట వేరే అక్రమ సంబంధం పెట్టుకుంటే అది చాలా తప్పు అవుతుంది. అది చాలా మోసం చేసిన వాళ్ళం. మనము భార్యను మోసం చేసిన వారం అవుతాం. అది క్రైస్తవులకు తగదు అని అంటున్నాడు. అందుకని మనము విశ్వాసఘాతకులుగా మనం ఉండకూడదు అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగు చేయలేరు. ఒకడు చేసినను ఏమి జరిగినను దేవుని చేత సంతతి నొందిన వలనని అతడు యత్నము చేసెను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్తగా చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి అని అంటున్నాడు. యవ్వనములో మీరు పెళ్లి చేసుకున్నారు, మీ భార్యను మీరు సంతోషపెట్టేటట్లుగానే ఉండాలి, కానీ విశ్వాసఘాతకుడిగానేమో ఉండకూడదు అని అంటున్నాడు అన్నమాట. మోసం చేయకూడదండి, భార్యను మోసం చేయకూడదు. ఒక్కొక్కళ్ళు భర్తను కూడా మోసం చేసేవాళ్ళు ఉంటారు. సిటీలో చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత భార్యలో అనేకమైన చెడు అలవాట్లు అనేకమైనవి చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ విశ్వాసఘాతకులుగా ఉండకూడదు అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అనమాట.
6వ పాయింట్ మనం చూసినట్లయితే భర్త భార్యను నిట్టూర్పు పెట్టకూడదు అనమాట. నిట్టూర్పు పెట్టకూడదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ గ్రంథకర్త ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 19వ వచనం అండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. భర్త భార్యను నిట్టూర్పు పెట్టకూడదు అన్నమాట. చదువుకుందామండి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిట్టూరు పెట్టకుడి. నిట్టూర్పు అంటే కఠినమైన మాటలతో వాళ్ళకు బాధ కలిగించకూడదండి. కఠినమైన మాటలతో వాళ్ళని బాధ కలిగించకూడదండి నిట్టూర్పు అంటే. అందుకని ఆ విధమైన మాటలతో భర్త ఎప్పుడు కూడా భార్యను నిట్టూర్పులు పెట్టకూడదు అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అన్నమాట. మరి ఇంతవరకు భర్త యొక్క లక్షణాలను మనము నేర్చుకున్నాం. మరి భార్య యొక్క లక్షణాలు ఏమిటో మనం నేర్చుకుందామండి. ఇప్పుడు భార్య యొక్క లక్షణాలు ఏమిటో మనం నేర్చుకుందాము. మొట్టమొదటి పాయింట్గా మనం చూసినట్లయితే భార్యలు ప్రతి విషయంలో తన భర్తకు లోబడి ఉండాలి. భార్య ఏం చేయాలండి? భర్తకు లోబడి ఉండాలండి. భర్త మీద అధికారం చెలాయించకూడదు. భర్త మీద అధికారంతో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకూడదు. లోబడాలండి. నా భర్త అని ప్రతి విషయంలో కూడా లోబడాలి. అలా లోబడితేనే శిరస్సుకు ఆమె గౌరవం ఇచ్చినట్లు, శిరస్సుకు ఆమె లోబడినట్లు కనపడుతుంది అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో మనం ఇక్కడ చదువుకుందాం. 5:24 అండి. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తన పురుషునకు లోబడి ఉండవలను. చాలండి. సంఘం ఏం చేస్తుందండి? సంఘం అంటే ఎవరు చెప్పండి. సంఘం అంటే ఎవరు? మనమే. మనమందరము కూడా సంఘము. మనం ఎవరికి లోబడాలి? యేసుక్రీస్తు వారికి లోబడాలి. మనకెవరు శిరస్సు? యేసుక్రీస్తు వారు అన్నమాట శిరస్సు. ఆ శిరస్సుకు మనం ఏం చేయాలి? లోబడాలి అన్నమాట. అందుకని ఇక్కడ అదే అంటున్నమాట, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తన పురుషునికి లోబడవలెను అని అంటున్నాడు. ప్రతి విషయంలో కూడా లోబడాలండి. అప్పుడు తన యొక్క పురుషుడుగా ఉన్న తన శిరస్సుకి లోబడినట్లుగా కనపడుతుంది అన్నమాట. కానీ లోబడే తత్వము మనుషుల్లో కనపడకపోతే క్రీస్తుకే విరోధముగా ప్రవర్తించిన వారు అవుతాం. అందుకని భార్యలైన ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడి ఉండాలి అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. రెండో పాయింట్గా మనం చూసినట్లయితే భార్య భర్తకు విధేయురాలై ఉండాలి అని అంటున్నాడు అనమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే గ్రంథకర్త ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 18వ వచనం అండి. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి అని అంటున్నాడు. భర్తలకు విధేయులై ఉండాలి. తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. భార్యలు ఎప్పుడు కూడా భర్తలకు విధేయులై ఉండాలి అని, ఆయనకు లోబడి జీవించటానికి ప్రయత్నించారు. ఎందుకంటే నా యజమానుడు అని లోబడి జీవించాలి. అబ్రహాం గారు కూడా శారా విషయంలో
శారా ఏం చేసేదంటే ఎప్పుడు కూడా పేరు పెట్టి ఎప్పుడు పిలవలేదండి. నా యజమానుడు అని పిలిచిందండి. కానీ ఇప్పుడున్న భార్యాభర్తలు ఎలా పిలుచుకుంటారండి? పేర్లు పెట్టే పిలుచుకుంటారు. మర్యాద ఉండదు, గౌరవం అనేది ఉండదు. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ పురుషుడికి భార్య ఎప్పుడు కూడా తగ్గించుకునే మనస్తత్వముతో పిలవటానికి ప్రయత్నించాడు. నా యజమానుడు అని ఎంతగా గౌరవించి పిలిచిందో ఒకసారి ఆలోచించాడు. మూడో పాయింట్గా మనం చూసినట్లయితే భార్య తన పవిత్ర ప్రవర్తనను బట్టి భర్తను రక్షించుకొనడానికి నడిపించుకోవచ్చండి. భార్య కూడా ఏం చేయాలి? తన ప్రవర్తనను బట్టి భార్యను దేవుని సన్నిధికి నడిపించవచ్చు. ఆమె ప్రవర్తనే సరిగా లేదనుకోండి, భర్త మారతాడా? మారడు. ఆమె సరిగా ఉండాలి, ఆమె దేవునికి దగ్గరగా ఉండాలి, ఆమె భర్తకు లోబడుతూ మరి మంచి విశ్వాసురాలుగా కనపడితే దేవుడు కూడా ఆమెకు సహాయం చేస్తారు. ఒకసారి మనము పేతురు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాము. 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఒక్క నిమిషం. 3వ అధ్యాయం 2వ వచనం అండి, చదవండి. అందువలన వారిలో ఎవరినైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలను నడవడి వలన రాబట్టవచ్చును. చూసారా? భర్తను రాబట్టాలి అంటే భార్య యొక్క ప్రవర్తనను బట్టే, భార్య యొక్క నడవడికను బట్టే భర్త ఏం చేస్తున్నమాట? వస్తున్నాడు. భార్య ప్రవర్తన కరెక్ట్గా లేకపోతే భర్త దేవుని సన్నిధికి రాడు. అందుకని భార్య ఎలా ఉండాలంటే తన ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలండి. అతని దగ్గర ఒకవేళ వాక్యం లేకపోయినా కానీ భార్య బాగా విశ్వాసురాలు అయ్యండి, ఆమెను మార్చుకోవచ్చండి. ఆయనకి ఇష్టమైన మాటలు చెప్పి దేవుని సన్నిధికి తీసుకురావడానికి ప్రయత్నించేయవచ్చు. అందుకని మనం ఎలా ఉండాలి అంటే, భార్య ఎలా ఉండాలి అంటే భర్తను మార్చుకునే విధానము ఆమె యొక్క ప్రవర్తనను బట్టి, పవిత్ర ప్రవర్తనను బట్టి మార్చుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా భర్తని లోబర్చుకొని భర్తని దేవుని సన్నిధికి నడిపించవచ్చు. ఆమె రక్షించబడటమే కాకుండా తన భర్తను కూడా రక్షణలోనికి తీసుకొని రావచ్చు అన్నమాట. అందుకని ప్రతి కుటుంబంలో కూడా భార్యాభర్తలు కూడా దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడాలి. ఒకవేళ ఎవరైనా అవిశ్వాసులుగా ఉంటే వాళ్ళను రప్పించటానికి మరి విశ్వాసులుగా ఉన్న భర్త కానీ భార్య కానీ వాళ్ళు ఏం చేయాలి అంటే, ముందు నా కుటుంబంలో నుంచే నా భర్తను నేను మార్చుకోవాలి, నా భార్యను నేను మార్చుకోవాలి, నా భార్య చెప్పినట్లుగా నేను విని ఆమెను దేవుని సన్నిధికి తీసుకురావాలి, ఆమెను కూడా దేవుని యొక్క రక్షణలోనికి ఆమెను కూడా బాప్తిసం ఇప్పించాలి అనే ఆలోచన భర్తకు ఉండాలి అని. ఒకవేళ భార్యకు కూడా అలాంటి మనస్తత్వం ఉంటే భార్యను కూడా రాబట్టుకోవచ్చు అని అక్కడ తెలియచేస్తూ ఉన్నారు అనమాట. ఇంకా మనము మరి 4వ పాయింట్ చూసినట్లయితే భార్య భర్తకు ఎడబాయకూడదండి. భార్య భర్తను ఎడబాయకూడదు. 4వ పాయింట్ అనమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. ఎడబాయకూడదండి. ఎడబాయటం అంటే విడాకులు అనేది ఇవ్వకూడదండి.
చదువుకుందాం ఒకసారి. 7వ అధ్యాయము 10వ వచనం అండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. చూసారా, భార్య ఎప్పుడు కూడా భర్తను ఎడబాయకూడదండి. ఏ విషయంలో కూడా వాళ్ళిద్దరు విడిపోకూడదండి. ఒక్క మరణము తప్ప వాళ్ళిద్దరిని వేరు చేయటం అనేది ఎవరి వల్ల కాదండి. నాకు ఈ భార్య బాగలేదు, నాకు ఈ భర్త బాగలేదు, నేను వెంటనే పెళ్లి చేసుకున్న ఒక 4-5 సంవత్సరాలు నేను విడాకులు ఇచ్చేస్తా అని మాటలు రాకూడదన్నమాట. అది దేవుని యొక్క నిర్ణయము. దేవుడు జతపరిచిన జంటని విడదీయటం ఎవరి వల్ల కాదు. చాలామంది అంటూ ఉంటారు, చీటికి మాటికి నేను విడాకులు ఇచ్చేస్తా, నేను వెళ్ళిపోతా, లేకపోతే నేను అది చేస్తా ఇది చేస్తా అని భర్తలు భార్యలు అంటారు, భార్యల భర్తలు కూడా అంటూ ఉంటారు. వాళ్ళిద్దరికీ దేవుడు జతపరిచినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాళ్ళిద్దరితోనే ఉండాలి తప్ప వాళ్ళిద్దరు విడిపోవటానికి దేవుడు ఒప్పుకోడండి. అది దేవుని యొక్క చట్టంలో లేదు. వాళ్ళిద్దరిలో ఒకవేళ ఎవరైనా మరణిస్తే తప్ప విడాకులు అనేది ఉన్నదన్నమాట. కింద వచ్చిన చదువుకుందాం. 11వ వచనం. ఎడబాసిన ఎడల పెండి చేసుకునకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. చూసారా, సమాధాన పడి సర్దుకుపోయేటట్లే ఉండాలి తప్ప విడిపోవటానికి ఎక్కడ కూడా హక్కు లేదు అని అంటున్నాడు అన్నమాట. దేవుడు జతపరిచిన జతని ఎవ్వరు కూడా విడతీయకూడదు అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అవసరమైతే మన ప్రవర్తన మార్చుకొని భార్య మరి భర్త వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి, కానీ ఎప్పుడు కూడా అలాంటి మాటలు ఉండకూడదు అన్నమాట. 5వ పాయింట్ మనం చదువుకుందాం. భార్య తన భర్తకు బద్ధురాలై ఉండవలెను. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 7వ అధ్యాయము 39వ వచనంలో మనం చదువుకుందాం. బద్ధురాలై ఉండాలి అన్నమాట. 39వ వచనం 7:39 అండి. చదవండి. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వానిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉండును గాని ప్రభునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. చాలు. ఇక్కడ ఒకవేళ మరి భర్త కానీ భార్య కానీ చనిపోతే అప్పుడు విడిపోవటానికి హక్కు ఉంటుంది, కానీ ఇంకొక పెళ్లి చేసుకోవటానికి హక్కు ఉంటుంది, కానీ భర్త బ్రతికుండగా భార్య పెళ్లి చేసుకోకూడదు. ఆ విధంగా దేవుని పెట్టిన నియమమే, కానీ మన సొంత నియమాలతో మన సొంత ఆలోచనలతో ఈ లోకంలో మనము నడవకూడదు అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అన్నమాట. 6వ పాయింట్ మనం చూసుకుందాము. భార్య భర్తను దూషించకూడదండి. భార్య ఎప్పుడు భర్తను దూషించకూడదు. చూద్దామండి. ఏబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఏబు గ్రంథము, పాత నిబంధన గ్రంథము, ఏబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ ఏబు గారిని ఆమె అంటుందన్నమాట. ఒకసారి చదువుకుందాము. ఆ భార్య వచ్చి, నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుని దూషించి
మరణము కమ్మనెను. 2వ అధ్యాయము 9వ వచనం అండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ అంటున్నమాట, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనమని చెప్పిందనమాట. అంటే భర్తను ఎప్పుడు కూడా భార్య దూషించకూడదు. ఏ విషయంలో కూడా దూషించకూడదు. అది దూషిస్తే ఎవరికి అవమానము? తన శిరసుకే అవమానం, క్రీస్తుకే అవమానం. అందుకని భర్తను ఎప్పుడు కూడా దూషించకూడదండి. భార్య అణకువ కలిగి, మక్కువ కలిగి, అణకువ కలిగి నడుచుకోవాలే తప్ప దూషించకూడదు అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 7వ పాయింట్ మనం చూసినట్లయితే, భార్య తన భర్తను గౌరవించాలే కానీ అవమానపరచకూడదండి. భర్తను ఏం చేయాలన్నమాట? గౌరవించాలే కానీ అవమానపరచకూడదు. సామెతల గ్రంథంలోనికి వెళ్దాము. 12వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. 12వ అధ్యాయము 4వ వచనం. ఒక్క నిమిషం. 12:4 చదవండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలుగా ఉంటే, యోగ్యత కలిగి ఉంటే తన భర్తకి ఏంటనమాట? కిరీటం అన్నమాట. అందుకని ఆ కిరీటాన్ని ఎప్పుడు కూడా అవమానపరచకూడదు. తన భర్తను అవమానపరచకూడదు. తన భర్తని ఎప్పుడు కూడా తిట్టకూడదండి. ఆమె కిరీటాన్నే అవమానపరిచిన వాళ్ళు అవుతారు. అందుకని భర్త చెప్పినట్టు భార్య ఎప్పుడు కూడా గౌరవించి ఆయనకు లోబడే ఉండాలి తప్ప అతన్ని అవమానించేటట్లుగా మాట్లాడకూడదు. చాలామంది లోకములో మనం చూస్తే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, భర్తని నలుగురు ముందు అవమానిస్తూ ఉంటారు. భర్తని ఏం చేస్తూ ఉంటారు? అవమానిస్తూ ఉంటారు. అలా అవమానించకూడదండి. తన కిరీటానికే అవమానం తెచ్చినట్లుగా ఉంటుందన్నమాట. అందుకని ఆ విధముగా ఉండకూడదు అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అన్నమాట. మనము ఇప్పుడు భర్త లక్షణాలు, భార్య లక్షణాలు మనము 7 పాయింట్లు మనం నేర్చుకున్నాము. మొట్టమొదటి పాయింట్, భర్త యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే ఏమేమి నేర్చుకున్నామంటే, భర్త భార్యను ప్రేమించాలి అని మనం నేర్చుకున్నాము. 2వ పాయింట్ మనం ఏం నేర్చుకున్నామంటే, భర్త భార్యను హత్తుకోవాలి అని చెప్పాము. 3వ పాయింట్, భర్త తన సొంత శరీరము వలె భార్యను ప్రేమింపబద్ధురాలై ఉండాలి అని నేర్చుకున్నాము. 4వ పాయింట్, భర్త భార్యను హత్తుకోవాలని నేర్చుకున్నాం. 5వ పాయింట్ మనం చూస్తే, భర్త భార్య విషయంలో విశ్వాసఘాతుకుడిగా ఉండకూడదని మనం నేర్చుకున్నాము. 6వ పాయింట్ మనం ఏం నేర్చుకున్నామంటే, భర్త భార్యను నిట్టూర్పు పెట్టకూడదని మనం నేర్చుకున్నాము. భార్య యొక్క లక్షణాలు మనం ఏం నేర్చుకున్నామంటే, భార్య ప్రతి విషయంలో తమ భర్తకు లోబడి ఉండవాలని నేర్చుకున్నాము. 2వ పాయింట్ మనము భార్య భర్తకు విధేయురాలై ఉండాలి అని నేర్చుకున్నాము. 3వ పాయింట్, భార్య తమ పవిత్ర ప్రవర్తనను బట్టే రక్షణలోనికి నడిపించవచ్చు అని మనం నేర్చుకున్నాము. 4వ పాయింట్, భార్య భర్తను ఎడబాయకూడదని మనం నేర్చుకున్నాము. 5వ పాయింట్, భార్య తన భర్తకు బద్ధురాలై ఉండవాలని నేర్చుకున్నాము. 6వ పాయింట్, భార్య భర్తను దూషించకూడదని మనం నేర్చుకున్నాము. 7వ పాయింట్, భార్య తన భర్తకు గౌరవంగాను అవమానించకూడదని మనం నేర్చుకున్నాం. అందుకని మనం ఏమై ఉండాలి అంటే, దేవుని విషయంలో భార్యాభర్తలు అనేది ఎలా ఉండాలి అంటే, బండికి 2 చక్రాలు లాంటి వారు. ఈ 2 చక్రాలు సాఫీగా నడిస్తేనే
కుటుంబంలో మరి ఆ కుటుంబం యొక్క బండి బతుకు ఎలా ఉంటుందంటే సరిగా ఉంటుంది. ఒక ఎద్దు వెనక్కి ఒక ఎద్దు ముందుకి లాగితే ఆ బండి ముందుకెళ్తుందండి. కుటుంబంలో కూడా అంతే. భార్యాభర్తలు సమంగా వెళితేనే ఆ యొక్క బండి, బ్రతుకు బండి సమంగా వెళ్ళిపోతుందన్నమాట. అందుకని దేవుడిని దృష్టిలో పెట్టుకొని దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని నాకు అధికారం ఉన్నది కానీ మరి భర్త భార్య మీద చలాయించటం కానీ, మరి నేనే చదువుకున్న దాన్ని, నాకే జ్ఞానం ఉన్నది కదా అని భర్తని ఒక చిన్న చూపు చూడటం అనేది అది మంచి పద్ధతి కాదనమాట. చక్కగా దేవుని యొక్క మాటలను మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ నా యొక్క అంశాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.